వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక జాతర భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకార సేవలు, ప్రత్యేక హోమాలు నిర్వహించగా ఆలయం భక్తి శ్రద్ధలతో కలకలలాడింది. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు భద్రత, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లను ఆలయ కమిటీ సమర్థవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతర విజయవంతానికి సహకరించారు. భక్తుల గోవిందనామ స్మరణతో గీసుకొండ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. వీరు 370 మెట్లు శ్రీ గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైకి వచ్చి ఈ యొక్క గుట్టకు సంబంధించిన విశేషాలు కానీ, ఆలయ విశేషాలు కానీ, అభివృద్ధి విషయాలు కానీ తెలుసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఈ గీసుకొండ నల్లరాతి గుట్ట మీద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట సంబంధించిన విషయాలు కానీ, గత ఈ గుట్ట కింద ఉన్న 100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి గ్రామ విశేషాలు కానీ పత్రికా ముఖంగా వీళ్ళందరికీ తెలిసిన విషయాలే, ప్రజలందరికీ తెలిసిన విషయాలే. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దీని గురించి ప్రతి సంవత్సరం కానీ, ప్రతిరోజు కానీ ఈ యొక్క విశేషాలు వీళ్ళు పత్రికా ముఖంగా వీళ్ళు ప్రచురిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాగే వాటికి 5వ రోజు గీసుకొండ జాతర నడవబట్టి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు గత 4-5 సంవత్సరాల నుండి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా నిర్మిస్తున్నాము. అందులో ఏమిటంటే గత సంవత్సరము రేకుల షెడ్ నిర్మాణము, అలాగే గుట్ట మీద కూడా షావ తీయడానికి ఫ్లోరింగ్ కరెక్ట్గా లెవెల్ లేక దాన్ని కూడా మేము లెవెల్ చేసినాము. అలాగే కింద కూడా మెట్ల నిర్మాణం కూడా, మెట్ల యొక్క రైలింగ్ కానీ జరిగినది. కింద గత 5 సంవత్సరాల కింద కూడా కింద భక్తుల సౌకర్యార్థం కూడా గుడి కట్టడం జరిగినది. పైకి రాని వారి కోసం గుడి కింద దర్శనం చేసుకొని కిందికి వెళ్ళే వారి కోసం అది కట్టడం జరిగింది. అలాగే ఆర్చి నిర్మాణం కూడా చేయడం జరిగినది. మరియు ఈ సంవత్సరము కొంతమంది దాతల ద్వారా ఆ కింది దేవాలయంకు దక్షిణముఖంగా దర్వాజా పెట్టాలంటే అది కూడా నిర్మాణం జరిగినది. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా దాని ముందు 100-150 ట్రిప్పుల మదం పోసి ఈ పందిరి వేయడం జరిగినది. తర్వాత ఈ సంవత్సరం పైన కూడా లక్ష్మీనారాయణ దగలపట్టి వారు కూడా పైన ఈ దేవాలయానికి సంతోషం అనిపించింది. మాకు స్వామివారి దర్శనం కూడా మంచిగా దొరికింది. మేము ఇట్లా వచ్చినాము, మీరందరూ కూడా రావాలి, స్వామివారిని దర్శనం చేపి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.